అన్నదాతలకు సాగునీరు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దీంతో పంటలు చేతికొచ్చే సమయంలో సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి. సూర్యాపేట జిల్లాలో వేలాది ఎకరాల్లో వరి చేన్లు ఎండిపోయాయి. దీంతో నీటిని వెంటనే విడుదల చేయాలంటూ జిల్లా కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు అన్నదాతలు. భారీగా చేరుకున్న ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు రైతుల్ని అడ్డుకున్నారు. అన్నదాతలకు సాగునీరు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దీంతో పంటలు చేతికొచ్చే సమయంలో సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి. సూర్యాపేట జిల్లాలో వేలాది ఎకరాల్లో వరి చేన్లు ఎండిపోయాయి. దీంతో నీటిని వెంటనే విడుదల చేయాలంటూ జిల్లా కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు అన్నదాతలు. భారీగా చేరుకున్న ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు రైతుల్ని అడ్డుకున్నారు. తాగడానికి నీళ్ళు లేవు సార్. మా పొలాలు మొత్తం ఎండిపోయినాయి సార్. తాగడానికి చుక్క నీళ్ళు దొరకకుంటే మొత్తం జనాలు మొత్తం రోడ్ల మధ్య తిరుగుతారు సార్. ఒక్క బోర్లు కూడా మాకు నీళ్ళు పోయట్లేదు, అసలు తాగడానికి లేవు సార్. మా పెన్బాడ్ మండలం సార్, మాకు తాగడానికి నీళ్ళు మేము చచ్చిపోతున్నాం సార్. ఒక్కసారి పొలాలు మొత్తం ఎండిపోయినాయి సార్. కోతకు వచ్చే ఈయన పొలాలు మొత్తం పోయినాయి సార్. పొట్టకు వచ్చి ఈయన పొలాలు పోయినాయి, కొన్ని వేల ఎకరాలు పోయినాయి సార్. మాకు అన్నీ పోయినాయి. మాకు తాగడానికి లాస్ట్ ఇప్పుడు తాగడానికి నీళ్ళు లేకుండా జనాలు మొత్తం చచ్చిపోతున్నారు సార్. మా ఏరియాలో మాకు ఈ విడతలో వారం రోజులు వస్తుంది. ఈడికి 1 వీక్ దాటింది. వాటర్ వచ్చి 1 వీక్ దాటింది, కానీ మొత్తం ఇటు కిందికి వదులుతున్నారు అనమాట. కిందికే వస్తున్నాయి, అటు ఎక్కట్లేదు. ఏదన్నంటే ఆడ కావాల్సిన నీళ్ళ కన్నా తక్కువ నీళ్ళు వదులుతారు, డైరెక్ట్ అటే వెళ్తాయి, మీకు రావని అధికారులు స్పందిస్తారు. మేము పోయి కాలువలు చూసినా చెక్ చేసినా కానీ ఇటే పోతున్నాయి, కానీ మా సైడ్ మాత్రం ఒక సుక్క రావట్లేదు. మా పొలం 3 ఎకరాల దాకా తీసుకున్నాం సార్. మేము మొత్తం ఒక్క సుక్క వాటర్ లేదు, మొత్తం ఎండిపోయింది. ఇంతకుముందు మాత్రం ఫుల్ వాటర్ వచ్చిండే, ఈసారి మాత్రం సుక్క వాటర్ లేదు. గత 3 సంవత్సరాల నుంచి కూడా రైతులకు 2 పంటలకు నీళ్లు పుష్కలంగా వస్తున్నది. ఈ సంవత్సరం నీళ్లు రాక రైతులు ఇప్పుడు ఇంకొక 15-20 రోజులు అయితే తడి అయిపోయే టైంలో ఇప్పుడు నీళ్లు రాక రైతుల పొలాలు ఎండిపోతున్నాయి. తక్షణమే ఇప్పుడు ఆత్మకూరు మండలంలో 22 ఏళ్ళకు అసలు నీళ్ళే రావట్లేదు. ఇటు పెన్బాడు మండలానికి అటువైపు కూడా రావట్లేదు. ఇప్పుడు మొత్తం పొలాలు అన్ని రైతులందరూ అన్నీ కూడా ఎండిపోయినాయి నీళ్లు రాక. ఒక 15 రోజులు నీళ్లు ఇస్తే మొత్తం కొన్ని వేల ఎకరాలకు పంటలు పండే ఆస్కారం ఉన్నది. కాబట్టి ఒక 15 రోజులలో నీళ్లు మనకు ఇప్పుడు రైతులకు నీళ్ళు ఇస్తే కొన్ని వేల ఎకరాలని కాపాడుకుంటేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఒక ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టి రైతు ఆరగాలం కష్టపడి నోటి దగ్గరకు వచ్చిన పంట ఇప్పుడు చేతికి రాకుండా అయిపోయింది. ఈ 15 రోజులు మనకు నీళ్ళు ఇచ్చి రైతుల పంటను కాపాడుకుంటే బాగుంటుందని మేము. ఇదివరకు 3 సంవత్సరాలు మాకు ఏకదాటిగా నీళ్లు ఇబ్బందులు లేకుండా మా 22 వేలకి కింది దాకా బురకసర్రా గోల్తాండ దాకా పోయిన పరిస్థితి. ఇవాళ 22 వేలకి ఒక చుక్క రావట్లేదు, తాగేందుకు నీళ్ళు లేవు, గొడ్లకు కుంటలు కూడా లేవు, చర్లలు లేవు. వాటికి చాలా నానా గందరగోళ పరిస్థితి ఉంది. ఉన్న పొలాలు ఎండిపోతున్నాయి. మా బోర్లు నీళ్ళు పోయటం లేదు, బావుల నీళ్ళు లేవు. ఈ పరిస్థితిలో ఒక 15-20 రోజులు ఏకదాటిగా నీళ్ళు వదిలితే అంత రైతాంగం అంతా బాగుంటుంది అనేది